ఆయన మరి మృతుల లోకానికి పంపించుండేవాడు. ఏదేమైనా మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. అయితే ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 50 అధ్యాయాలు మనకు కనబడతాయి. బైబిల్లో రెండవ గ్రంథం, అతి పెద్ద గ్రంథం యెషయా గ్రంథం 60 అధ్యాయాలు ఉంటాయి, 66 ఉంటాయి. అలాగే రెండవది ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటాయి. అయితే ఈ ఆదికాండాన్ని 50 అధ్యాయాలని మనం కనుక ఒక 2 భాగాలు చేస్తే, డివైడెడ్ ఇంటూ ద 2 పార్ట్స్, జెనసిస్ డివైడెడ్ ఇంటూ ద 2 పార్ట్స్, 2 భాగాలు చేస్తే మొదటి భాగం 11 అధ్యాయాలు, 1 నుంచి 11 వరకు మొదటి భాగం అనుకుంటే, రెండవ భాగం 12 నుంచి 50 అధ్యాయాలు. ఈ 2 భాగాల్లో ఎక్కువగా 4 వ్యక్తులు కనబడతారు. చాలామంది ఉంటారు కానీ బైబిల్లో ఈ 4 వ్యక్తులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వారిని గురించి ఎక్కువగా రాయబడుతుంది. 1 నుంచి 11 అధ్యాయాల లోపల ఎక్కువగా నోవాహు మనకు కనబడతాడు. నోవాహు యొక్క జీవితం, అతని యొక్క యథార్థత, ఇవన్నీ కూడా మనకు 11 అధ్యాయాల లోపల ఫస్ట్ భాగంలో నోవాహు కనపడతాడు. ఈ రెండవ భాగమైనటువంటి 12 నుండి 50 అధ్యాయాల వరకు చూస్తే 4 కనబడతారు. ఈ 4 ఎవరంటే మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పగలరా? చెప్తారా? ఎవరు? ఒకటి వెరీ గుడ్, అబ్రహాము, వెరీ గుడ్, ఇస్సాకు, యాకోబు, ఈ 4 కనబడతారు. అంటే మిగతా ఈ 4 అంటే చాలామంది ఉంటారు కానీ ఈ 4కి బైబిల్ ప్రాధాన్యత ఇస్తుంది ఎక్కువగా. ఈ 4లో ఇస్సాకును గురించి పెద్దగా ఎక్కువ ఉండదు, ఎక్కువ కనపడదు మనకు చూస్తే కనుక. అయితే మిగతా 3 గురించి మనకు బాగా విపులంగా కనబడుతుంది. నోవాహు గురించి ఏం చెప్పాలి అనిపిస్తే మొదటి భాగంలో ఉన్నటువంటి నోవాహును గురించి ఏం చెప్పాలి అని మనం ఆలోచిస్తే 6వ అధ్యాయం చదివితే అతడు ఒక నీతిమంతుడు అని మనకు తెలియపరచబడుతుంది. అలాగే ఈ అబ్రహామును గురించి ఒకవేళ మనం ఏమైనా చెప్పాల్సి వస్తే ఏమని చెప్తాం చెప్పండి? విశ్వాసం కలిగిన వాడు. అతనేమో నీతిమంతుడు, ఇతనేమో విశ్వాసం కలిగిన వాడు. ఒకవేళ ఇస్సాకు తక్కువ ఉంది, ఒకవేళ ఇస్సాకు చెప్పగలిగి చూస్తే వాగ్దాన పుత్రుడు. అలాగే యాకోబును గురించి చెప్పవలసి వస్తే ప్రార్థనాపరుడు. అలాగే యోసేపు గురించి చెప్పవలసి వస్తే ఏమండి, ఏం చెప్తాం? ఏందో చెప్పండి అమ్మా, పర్వాలేదులే చెప్పండి. పవిత్రుడు, పరిశుద్ధుడు అని చెప్పాలి యోసేపుని బట్టి. ఒక పిహెచ్డి స్కాలర్ దీని మీద బైబిల్ గ్రంథం మీద అధ్యయనం చేస్తూ ఆయన 39 మందిని బైబిల్ అంతట్లో కూడా ఒక ప్రారంభం అంతం కలిగినటువంటి ఒక 39ని ఎన్నుకుంటాడు. 39 మంది అయినా చాలామంది ఉన్నారు కదా అనుకుంటే ఉన్నారు, కానీ ఈయన వారందరిలో కల్లా 39 మందిని చూసి వారిలో కూడా ఆరంభం అంతం 2 ఈక్వల్గా ఉండేవారిని 13 మందిని సెలెక్ట్ చేస్తాడు. 39 మందిలో 13 మందిని సెలెక్ట్ చేస్తారు. మిగతా 39 మందిలో 13 మందేనా అంటే 13 మందే, మిగతా వారు లేరు. సపోజు ఆదాముని తీసుకుంటే ఆదాము యొక్క ప్రారంభం బాగుంటుంది, అంతం ఏముంటుంది చెప్పండి? అది అంతగా దేవునికి ఇష్టం లేకుండా ప్రపంచ మానవాళిని పాపంలోకి నడిపించేటువంటి ఒక కారకుడు అయ్యాడు అతను. అలాగే రెండవదిగా మోషేని తీసుకుంటే ప్రారంభం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆయన ఆఖరి కాలంలో ఆ పిస్గా కొండ ఎక్కి కనాన దేశాన్ని చూసి మరణిస్తాడు. అంటే కనాన దేశంలోకి అడిగి పెట్టకుండా అయిపోతాడు. మోషే జీవితం ప్రారంభం బాగుంటుంది కానీ అంతం వచ్చేసరికి సరిగా ఉండదు. ఇలాగా 39 మందిలో చాలామంది ఇదే రకంగా ఉంటారు, కానీ 13 మంది మాత్రం వారి ఆరంభం బాగుంటుంది. అందుకనే ప్రసంగి గ్రంథం అనుకుంటే 7వ అధ్యాయం 8వ వచనంలో చదివితే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని మనకు అక్కడ కనబడుతుంది. అంటే కార్యారంభము ఎలా ప్రారంభిస్తామో, మొదట్లో మనం ఎలా ప్రారంభిస్తామో
చివరి క్షణం మనం చనిపోయేంత వరకు మన యొక్క పరుగు అలాగే ఉండాలి, ఇంకా వీలైతే దాన్ని మెరుగుపరుచుకోవాలి. అలాగూ ఈయన ఈ 39 మందిలో 13 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 13 మందిలో ఒక వ్యక్తి, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి. ఆ వ్యక్తిని ఎవరు అంటే 4వ వ్యక్తి, లేకపోతే 2వ భాగంలో 4వ వ్యక్తి, లేకపోతే ఎక్కువ భాగం ముగ్గురు అనుకుంటే ఆ 3వ వ్యక్తి యోసేపు, జోసెఫ్. అతని గురించి మనకు బైబిల్లో ఎక్కువ రాయబడుతుంది. 37వ అధ్యాయం నుంచి అనుకుంటాను. 37వ అధ్యాయంలో యోసేపు యొక్క స్టార్టింగ్ మనకు కనబడుతుంది. 38లో కొంచెం గ్యాప్ ఉంటుంది, అంటే యోసేపు గురించి కనపడదు. 38లో యోధా, తామారు గురించి రాయబడుతుంది. తర్వాత మరలా 39 నుంచి ఆఖరి వరకు 50 అధ్యాయాల వరకు చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ యోసేపుని గురించి వివరించబడుతుంది. అయితే యోసేపుకున్నటువంటి ఒక 5 లక్షణాలని నేను, చాలా ఉన్నాయి యోసేపులో ఉన్న లక్షణాలు, 100 కంటే ఎక్కువ ఉంటాయి మనం ఒకవేళ లాగితే గనక. కానీ అంతటి గొప్ప వ్యక్తి, అంతటి క్రైస్తవ్యానికి పునాదైనటువంటి, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పవిత్రతకు ప్రారంభము ఈ యోసేపు. కాబట్టి యోసేపుని మనం ఎంత పరిశీలన చేసినా మనకు తరిగిపోదు, అంతగా ఉంటుంది అతని జీవితం, అతని యొక్క ఆలోచనలు, అతని దర్శనాలు, అతని గోల్, అతనికి ఇవ్వబడినటువంటి జీవితం. ఏది చూసినా సరే ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో డిఫెక్ట్స్, అక్కడ ఏ కూడా లోపాలు కనపడవు. చాలామందిలో లోపాలు కనబడతాయి. ఏమండి, ఆదాములో నేను చెప్పాను కదా లోపాలు కనబడతాయి, అక్కడ మళ్ళా మోషేలో అక్కడక్కడ కనబడతాయి, దావీదులో కనబడతాయి, అబ్రహాంలో కనబడతాయి. మనకు బాగా బైబిల్లో చూసిన పెద్ద పెద్ద వ్యక్తుల్లో కూడా అక్కడక్కడ కనబడతాయి. కానీ వాళ్ళ జీవితం అంతా దేవుని కొరకు నడుస్తారు, అక్కడక్కడ కనబడతాయి మచ్చలు. కానీ యోసేపులో ఎక్కడ కూడా మచ్చ కనపడదు. ఒకసారి ఒక చర్చికి తెల్ల షర్ట్ వేసుకొని పోయాను నేను. మామూలుగా ఇక్కడ కూడా వేసుకుంటాను, అది పెద్ద విచిత్రం కాదు. అయితే తెల్ల షర్ట్కి వేసుకోబోతున్నప్పుడు ఉదయాన్నే బస్సు ఎక్కిపోవాలి. అల్లూరు టౌన్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు 2012-14 మధ్యలో, 2012-14 మధ్యలో టౌన్ చర్చి పాస్టర్గా పనిచేస్తున్నా. అసలు టైం అయిపోతూ ఉంది, ఆడికి 10 కల్లా వెళ్ళిపోవాలి. నేను 8 గంటలకల్లా ఇక్కడ, అంటే బస్సు గంటకి వెళ్తుంది, ఎందుకని మంచిదిలే ఆర్టీసీ బస్సు కదా, ఎప్పుడు ఎట్టపోతుందో తెలియదు కదని 8 కల్లా రెడీ. అప్పుడు కిసాన్ నగర్లోనే ఉన్నాము. ఆ చెక్ పోస్ట్ కాడికి వెళ్ళి బస్ ఎక్కి అప్పుడు వెళ్ళేటువంటి ఆ క్రమంలో రెడీ అయ్యి వెళుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో బస్సులో సీట్లో కూర్చున్నాను. కూర్చొని కాసేపటి అట్లా ఆనుకున్న సీట్కి ఆనుకుంటే కాసేపు నిద్ర వచ్చింది. సరే ఉదయాన్నే లేచి ఇంకా ప్రిపేర్ అయ్యి 4 గంటలకే లేచి కొంచెం ప్రిపేర్ అయ్యి ఇవన్నీ సర్దుకొని చేసుకొని వెళ్ళే లోపల ఆ టైము బస్సులో కూర్చున్నప్పుడు కొద్దిగా నిద్ర వచ్చింది. అలా వెనక సీట్కి ఆనుకొని అట్లా పడుకొని లేచి దిగేసి బస్ దిగి ఇక్కడి నుంచి అక్కడికి నడిచిపోవాలి. అంటే ఇక్కడి నుంచి ఆ సెంటర్ దూరం అనుకోండి, మెయిన్ రోడ్ అని దూరం నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తూ ఉంటే ఇటు సైడున ఒక ఇంక్ లాగా ఒక మరక అంటింది, మరకలాగా ఆ వైట్ షర్ట్కి. నేను చూసుకోలేదు. ఇలాగే వాక్యం చెప్తూ ఇలా నిలబడుకున్నప్పుడు అందరూ ఆ మరక వైపే చూస్తున్నారు. ఎంత చిన్న మరకే, ఆ మరక వైపే చూస్తున్నాను. మనిషి నా వైపు చూడలేదు, మరక వైపు చూస్తున్నారు. వీళ్ళ దృష్టి అంతా నా వైపు కాకుండా ఎక్కడో ఉంది అని చూసుకునే మరక ఉంది. అంటే ప్రజలంతా దేని వైపు చూస్తారు చెప్పండి? ఇప్పుడు వైట్ షర్ట్ ఎంత పెద్దది, ఎంత వైట్ షర్ట్ ఉంది. అప్పుడు నేను ఎప్పుడైనా లూజ్ షర్ట్లే ఎక్కువ వేసుకుంటా, ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది లూజ్గా ఉండేటివి వేసుకోవటం. అట్లా ఆ లూజ్ షర్ట్ చాలా పెద్దది. ఆ రోజు ఇన్షర్ట్ కూడా చేసుకోవాలి, వదిలేసాను. ఇట్లాగే చాలా పెద్దది షర్ట్ అంతా వైట్గా ఉంటే, కానీ అక్కడ కూర్చున్న ప్రజలకి ఏం కనబడుతుంది చెప్పండి? ఏం కనబడుతుంది? మరక కనబడుతుంది.
ఇంత పెద్ద షర్ట్ కదా, షర్ట్లో అక్కడెక్కడో చిన్న మరక ఉన్న ఆ లాస్ట్ పెద్ద చర్చి అది. ఒక 150-200 మంది పట్టే చర్చ్ అనమాట. ఆ చర్చ్ అంతా నిండిపోద్ది. ఆ లాస్ట్ వరకు ఇంచుమించు ఆ గోడ వరకు ఉంటుంది, ఆ స్కూల్ గోడ వరకు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళా దాన్ని ఏమంటారు, బయట ఆవరణం లాగా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ఒక 10-15 అడుగులు అక్కడ కూడా కూర్చుంటారు. అలా లాస్ట్ వ్యక్తి నుంచి ముందరి వ్యక్తి వరకు ఆ మరకనే చూస్తున్నారు. అంటే ఆ మరక వాళ్ళ కంటికి ఎంత బాగా కనబడుతుందో చూడండి. పరిశుద్ధ తెల్లగా ఉన్న షర్ట్ ఏమో కనపడలేదు, వాళ్ళకి ఆ షర్టు మీద ఉన్నటువంటి మరక అలా కనబడుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కువగా చిన్న చిన్న మరకలే ప్రజలు చూస్తూ ఉంటారు. కానీ ప్రభు దేన్ని చూస్తాడంటే ఆ మరకలను చూడడు ప్రభు. మనలో ఏదైనా పరిశుద్ధత ఉంటే ఆ పరిశుద్ధతను ఆయన చూస్తాడు. మనుషులకి దేవుడికున్న తేడా ఏంటంటే, మనుషులు మరకలను చూస్తారు, దేవుడు ఏం చేస్తాడు, మరకలను చూపించాడు. మరకల్ని ఆయన చూడ్డు, ఆయనకు అవసరం ఉండదు మరకలతో. అయితే ఈరోజు యేసేపు అనేటువంటి వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ వ్యక్తిని గురించి మనకు తెలిసినట్టువే, పెద్ద నేను ఏంటంటారు మర్మాలు ఏమి చెప్పదలుచుకోలేదు. సీక్రెట్లు లేకపోతే మర్మాలు లేకపోతే ఇంకేదో చెప్పాలని కాదు, కానీ మీకు తెలిసిందే మరొకసారి మీకు గుర్తు చేయాలని ఆలోచనతో దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. అయితే 37 నుంచి 50 అధ్యాయాల వరకు మధ్యలో చెప్పాను కదండి, 38వ అధ్యాయం తప్ప మిగతా ఈ ఇంచుమించు ఈ 12 అధ్యాయాలు కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో యేసేపును ప్రజలకు దేవుడు యేసేపు అంటే ఇది అని చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అయితే యేసేపులో ఉన్నటువంటి ఒక 4 లేదా ఒక 5 మనము ఉన్నటువంటి ఒక అరగంటలో 12:30 కల్లా నేను ముగిచ్చేస్తాను. 10:30 నుండి 12:30 వరకు చర్చి కనుక ఆ టైంలో నేను ఎందుకంటే భోజనం అన్నా ఉంటే ఇంకొక అరగంట పెంచుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మరలా వండుకోవాల్సిన వారు ఇలా ఉన్నారు కాబట్టి అందుకనే 10:30 నుంచి 12:30 వరకు క్లోజ్ చేద్దామని నేను ఈ సంవత్సరంలో ముందుకెళ్తున్నాను. అయితే ఈ ఉన్నటువంటి 20 లేదంటే 25 నిమిషాల్లో ఒక 5 పాయింట్లు మనం ధ్యానం చేసుకుందాం. యేసేపు జీవితంలో మనకు తెలుసండి, యేసేపు ఈ 12 అధ్యాయాల్లో కూడా ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్లుగా మనం కనపడదు. చూడండి, కావాలంటే మీరు 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మీరు ఎక్కడైనా చూడండి, యేసేపు మోకరించి ప్రార్థన చేశాను, లేకపోతే యేసేపు ప్రార్థన గదిలోకి వెళ్ళాను, లేకపోతే యేసేపు దేవునికి ఇలా మనవి చేశాను అని ఎక్కడ కూడా మనకు అంటే యేసేపు ప్రార్థన చేసినట్టుగా పర్టికులర్గా కనపడదు. యాకోబు రాత్రంతా దేవునితో పెనుకులాడాడు కనబడుతుంది. అలాగే అబ్రహాము దేవునితో ప్రార్థించను కనబడుతుంది. ఇసాకు ధ్యానించను కనబడుతుంది. నోవాహు దేవునితో, ఇవన్నీ అంటే ప్రజలందరూ మాట్లాడినటువంటి మాటలు ప్రార్థన మనకు కనబడతాయి. కానీ యేసేపు ప్రార్థన మాత్రం బైబిల్లో మరి రాయబడలా. ఒకవేళ యేసేపు ప్రార్థన చేయలేదా అంటే ప్రార్థన చేయకుండా ఉండడు. ఎందుకంటే యేసేపు యొక్క జీవితం అంత పవిత్రుడు, బైబిల్లో నాకు తెలిసి ఇంకెవరు లేరు అటువంటి పవిత్రుడు యేసేపు అంటే మనుషుల్లో. అయితే అంత పవిత్రుడు ప్రార్థన చేయకుండా ఉంటాడా అంటే అది కూడా కొంచెం ఆలోచించడానికి బాగుండదు. చేస్తుంటాడు. అయితే చేస్తే ఎందుకు రాయబడలేదు ఏమో మరి. అయితే ఈరోజు యేసేపు ప్రార్థన చేశాడా లేదా అన్నది కాదు, కానీ యేసేపుని దేవుడు ఏ విధంగా నడిపించాడు అన్నది మనకి కావాల్సింది. ఇప్పుడు చూడండి, 37వ అధ్యాయం ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి తీసిన వారు చదవండి. వారు దూరము నుండి అతన్ని చూచి అతనిని చంపుటకు ఒకటి మరణం నుంచి తప్పించబడ్డాడు. అది వయసు ఎప్పుడంటే 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి యోసేపు మరణం నుంచి తప్పించబడ్డాడు. ఇది మనకు తెలుసు. మరణం ఒకవేళ వస్తే ఎవరి ద్వారా వస్తుంది చెప్పండి? శత్రువుల ద్వారా వస్తుంది. అలాగే రకరకాలైనటువంటి మార్గాల ద్వారా వస్తుంది. కానీ యోసేపుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్నల నుంచే మరణం సంభవించింది. అయితే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కనుక నేను కొద్దిగా క్లుప్తంగా స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అన్నల ద్వారా వచ్చిన మరణాన్ని
దేవుడు తప్పించి ఏమండి ఒక తన పెద్ద అన్న అయినటువంటి రూబేన్ను దేవుడు ప్రేరేపించి, ఒరే ఈయన చంపొద్దులేరా, ఆ గుంటలో వేసేద్దాం అని రూబేను సలహా మేరకు ఆ నీళ్లు లేని గుంటలో వేసేస్తాడు. వేయబడిన తర్వాత మొత్తానికి ఆ గుంటలో నుంచి మరలా తీసి ఏమండి ఆ గుంటలో పడవేయబడతాడు. ఇక్కడ వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే మరణపు అంచుల్లోకి వెళ్ళినటువంటి యోసేపు, మరణపు అంచుల్లోకి వెళ్ళినటువంటి యోసేపుని దేవుడు తప్పించి ఏమండి ఆ మరణం లేకుండా ఆ యోసేపుకి దేవుడు సహాయం చేస్తాడు. ఒకటి మరణం లేకుండా చేశాడు అనుకునే సమయంలోనే మరలా ఏమవుతుందంటే చూడండి 39వ అధ్యాయం 1వ వచనం. యోసేపును ఆ ఆ ఆ అంటే యోసేపు ఇష్మాయేలుకి అమ్మేయబడ్డం, వాళ్ళు వచ్చి ఏమండి పోతిఫెరాకు మరి పోతిఫెరా కొనుక్కోవడం, అంటే ఇంచుమించు 3-4 సార్లు 2-3 సార్లు అతన్ని అమ్మేయడం, వేరే వాళ్ళకు కొనడం, అంటే ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒకటి మన నుంచి తప్పివేయబడ్డాడు, తప్పించబడ్డాడు. రెండవదిగా ఇతర దేశానికి అమ్మబడ్డాడు. ఇతర దేశానికి మనకు తెలుసు కనానీయులు మాట్లాడే భాష, వేషధారణ, వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులు వేరు. ఐగుప్తు దేశం దాని యొక్క భాష, దాని యొక్క వ్యవహార శైలి, జీవన విధానాలు, అలాగే అక్కడున్నటువంటి వాతావరణం అంతా కూడా వేరు. మించుమించు మన దేశానికి ఏమండి కింద ఉన్నటువంటి శ్రీలంక దేశానికి కరెన్సీ ఒకటే. ఇక్కడ మనం రూపాయి అంటాం, శ్రీలంకలో కూడా రూపాయి అంటారు. ఆ రూపాయి చెల్లుబాటు అవుతుంది. అయితే రూపాయిలో మార్పు లేదు, కానీ భాషలో మార్పు ఉంటుంది, వాతావరణంలో మార్పు ఉంటుంది, మనుషుల్లో మార్పు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ క్లైమేట్ అంతా కూడా ఆ దేశ పరిస్థితులు వేరు, మన దేశ పరిస్థితులు వేరు. ఎవరైనా మన దేశంలోకి రావాలంటే, వాళ్ళు మన దేశంలో ఇమిడపోవాలంటే 3 నెలలు పడుతుంది. 3 నెలలు మన దేశంలో వాతావరణం అంటే పగలు రాత్రి, అలాగే వాతావరణము, అలాగే మరి ఇదంతా కూడా స్థితిగతులు, మనుషుల యొక్క వ్యవహార శైలి, ఇదంతా కూడా అర్థం చేసుకొని ఇలా ఉండాలి అంటే 3 నెలలు ఖచ్చితంగా పడుతుంది. అలాగే మనము ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, అమెరికా కానివ్వండి, ఇంగ్లాండు, మరొక దేశానికి వెళ్ళాలంటే అక్కడ కూడా సేమ్ ఇదే 3 నెలలు. ఆ భాష అర్థం కావాలన్నా, ఆ పరిస్థితులు మనకు అర్థం కావాలన్నా 3 నెలలు మనకు పడుతుంది. ఈ రోజుల్లోనే, ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లోనే 3 నెలలు పడితే ఏమంటే యోసేపు ఉన్నటువంటి దేశం నుంచి ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. ఇప్పుడు యోసేపు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? 17 సంవత్సరాల యవనస్తుడు. ఈ రోజుల్లో మనకు తెలిసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు. అటువంటి యవనస్తుడు మరణం నుంచి తప్పించబడి ఏమిటి ఇతర దేశానికి అమ్మివేయబడినటువంటి ఒక బానిసకు అది వేరే దేశంలో విలువ ఉండదు. బానిసకు ఆ దేశ పౌరుడిగా లేనటువంటి వ్యక్తికి అంత విలువ ఇవ్వరు. సపోజు మనము
చేస్తే ఆ పొరపాటు మన దేశం పౌరుడు కాదు కాబట్టి అతనికి ఎక్కువగా ఉంటుంది శిక్ష. ఒకవేళ మన దేశం వాడు కనుకైతే శిక్ష అది ప్రతి దేశంలో ఉండేదే. ఇప్పుడు యేసేపు మొదటగా మన నుంచి తప్పించబడితే ఏమంటే రెండవదిగా ఇతర దేశాలకు అమ్మబడ్డాడు. అమ్మబడిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? స్వతంత్రం ఉండదు. ఏమండి, అలాగే అతనితో ఎక్కువ మంది స్నేహం చేయరు. అతని జీవితం ఏమండి సంపూర్ణమైనటువంటి సంతోషం, ఆనందం ఉండదు, ఎప్పుడు దుఃఖమే. ఎందుకంటే అతను సరైనటువంటి ఉద్యోగం లేడు. ఊడిగం చేసేటువంటి ఉద్యోగం ఊడిగం అంటే దానికి బానిసత్వం అనే దానికి బానిసత్వం అలాగే పని రెండు వేరు. పని చేసేవాడికి కూలి ఉంటుంది, బానిసత్వం చేసేవాడికి కూలి ఉండదు. వాడి చేత బానిసత్వం చేయించుకుంటూ ఉంటారు. వాడికి 3 పూట్ల అన్నం పెడతారు, లేకపోతే ఒకవేళ 2 పూటలే పెడతారు, ఇంకా కఠినంగా ఉంటే 1 పూటే పెడతారు. ఇలా బానిసత్వంలో ఉండి చేయించుకునే దానికి కూలి ఉండదు, జీతం ఉండదు. ఈ జీతం లేని జీవితం జీవిస్తున్నాడు యోసేపు. ఎక్కడ జీవిస్తున్నాడంటే ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఇతరులు వాళ్ళు దేశస్తులు పనిచేసే పని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళకేమో డబ్బు ఉంది, ఆహారం ఉంది, సొంత గృహాలు అయి ఉన్నాయి. కానీ యోసేపుకు మాత్రం ఏమీ లేదు, జస్ట్ ఒక అన్నం పెడుతున్నారంతే. అలా ఉంది పరిస్థితి. యోసేపు జీవితం చాలా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తున్నటువంటి సమయంలో సహజంగా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వెంటనే ఆ 39వ అధ్యాయం 2వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. యెహోవా చూడండి, ఇదేంది ఇది? అసలు యెహోవా యోసేపుకు తోడై ఉంటే అసలు గుంటలో పడేటట్టుగా చేస్తాడా? ఒకసారి మనం ఆలోచిద్దాం. యెహోవా అదే యోసేపుకు తోడై ఉంటే గుంటలో పడేటట్టు చంపబడడానికి ప్రయత్నం చేయబడతాడా? రెండవదిగా గుంటలో పడతాడా? మూడవదిగా ఐగుప్తీయులకు అమ్ముతాడా? 2వ వచనంలో యోసేపుకి 39:1 యోసేపు అమ్మవేయబడతాడు, ఐగుప్తులోకి వెళ్ళిపోతాడు. అయితే 39:2 ఉంటుంది యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక. చాలామంది అనుకుంటారు క్రైస్తవ జీవితం జీవిస్తే ఏ హద్దులు లేవు, సంతోషం. చాలామంది వాక్యాలు ఎలాగ ఉంటాయి? యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆరోగ్యం వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు అప్పులు తీరిపోతాయి. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఆశీర్వాదం వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి, ఇల్లు కట్టుకుంటారు, పొలాలు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు, ఉన్నతమైనటువంటి అనుభవిస్తారు అని చెప్తారు. ఏమండి, ఒకవేళ యోసేపు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి ఎందుకు ఇన్ని కష్టాలు? గుంటలో ఎందుకు పడవేయబడ్డాడు? ఏమండి, ఎందుకు ఐగుప్తీయులకు అమ్మవేయబడ్డాడు? ఎందుకు యోసేపు యొక్క జీవితం అధికమైనటువంటి పాతాళంలోకి తొక్కబడినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఎప్పుడైతే యేసు ప్రభువుని మనము ఆరాధిస్తామో. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15 అనుకుంటా, గత కాలంలో
అలా మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. క్రైస్తవులు ఒక్కోసారి ఎలా మాట్లాడతారంటే ఏమండి, ఒక్కోసారి మనము ఆత్మీయంగా ఉంటాం కానీ ఒక్కోసారి మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంటాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఒకటి యోసేపు మన నుంచి తప్పించబడ్డాడు, 2 ఇతర దేశాలకు అమ్మబడ్డాడు. అలాగే రెండవ వచనం మరొకసారి ఉంటుంది, యెహోవా యోసేపునకు, రెండోసారి కూడా అక్కడే రాయబడుతుంది. మరలా యోసేపుకు దేవుడు తోడుగా ఉంటాడు 2 సార్లు రాయబడుతుంది. తోడుగా ఉంటే యోసేపుకి ఎందుకు ఈ శ్రమ అనుకోవచ్చు. ప్రభువా, నువ్వు తోడుగా ఉండవు కదా, ఎందుకు నాకు ఈ శ్రమ అనలా. తోడుగా ఉన్నాడు. దట్ ఈస్ ద సఫిషియంట్ ఇన్ మై లైఫ్ అనుకున్నాడు. అందుకనే యోసేపు ఇతర దేశానికి అమ్మబడ్డాడు. అలాగే మూడవదిగా, నేను వీటిని వివరించట్లేదు, ఇందాకే చెప్పాను అవుట్లైన్స్ అని, టైం అయిపోతుంది. అవుట్లైన్స్. మూడవదిగా యోసేపు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు. ఏమండి, గత కాలంలో చెప్పుకున్నాం కదా, ఆ దేశ పౌరుడికి శిక్ష వేరు, అదే తప్పు చేస్తే. ఎక్కడి నుంచి ఇతర దేశాల నుంచి వెళ్ళిన వాడికి శిక్ష. ఆ దేశంలో వారు 2 సంవత్సరాల నుంచి విడుదల పొందుతుంటే, 2 సంవత్సరాల నుండి విడుదల పొందుతుంటే యోసేపు 7 సంవత్సరాలు అంతకుముందు తర్వాత జైల్లో మరుగుతూ ఉన్నాడు. యోసేపు జైల్లో మగ్గుతుంటే మరలా అతనికి తోడుగా 2 వచ్చారు. ఆ విషయం కూడా మనకు 40 అధ్యాయం కనబడుతుంది. 39 ఎండింగ్ 40 అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి 40 అధ్యాయం 1 వచనం చదవండి. ఆ పిమ్మట చూడండి, ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు, చూడండి, తప్పు చేసి చాలండి. అంటే ఇద్దరు, ఒక ఆయనేమో రాజుకి గిన్నె అందించేవాడు, ద్రాక్షరసం అందించేవాడు. ఇంకొక ఆయనేమో భక్ష్యకారుడు, అంటే ఈ వంటలు వండే వ్యక్తి. ఒక ఆయనేమో పానదాయకుడు, ఒకడేమో వంటలు వండే వ్యక్తి. వీళ్ళిద్దరూ తప్పు చేశారని జైల్లో వేయబడతారు యోసేపుతో. ఒకరోజు వీళ్ళిద్దరు కళ్ళగంటారు. మనకు అదంతా కూడా 40 అధ్యాయంలో మనకు కనబడుతుంది. 40 అధ్యాయం 14వ వచనంలో వీళ్ళు 14వ వచనం లోపలే వీళ్ళిద్దరు కళ్ళగంటారు. ఆ భక్ష్యకారునేమో ఉరిదిస్తారని యోసేపు చెప్పేస్తాడు. ఆ పానదాయకుడినేమో, అయ్యా నీకు మరలా 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు వస్తుంది, మళ్ళా రాజు గిన్నెందిస్తూ వెళ్ళు అంటాడు. ఇట్లా ఈ 13వ అధ్యాయం లోపల వెళ్ళిపోతారు వీళ్ళు. వెళ్ళేటప్పుడు 14వ వచనంలో చెప్తాడు, అయ్యా ఆ గిన్నెను తీసే వ్యక్తికి చెప్తాడు యోసేపు, నువ్వు వెళ్ళినప్పుడు రాజు దగ్గర నువ్వు ఉద్యోగంలో చేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అతను వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయిపోద్ది. అంతకుముందు చాలా ఏళ్ళు మనం చూస్తాం జైల్లో పడతాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోద్ది. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏమండి, 23వ వచనంలో చదివితే కనుక మనకు అక్కడ రాయబడుతుంది, వారు మర్చిపోయారు అని రాయబడుతుంది. ఎవరు? 14వ వచనంలో యోసేపు చెప్తే వాళ్ళు 23వ వచనంలో మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ 41వ అధ్యాయం 1వ వచనంలో ఫరోకు కళ వస్తుంది. ఫరోకు కళ వస్తే ఈ కళ మర్చిపోతాడు. అంటే ఏ కళ వచ్చిందో కళ మర్చిపోతాడు. కళ ప్లస్ భావం 2 చెప్పాలా, క్షమించండి, కళ చెప్తాడు, కళకి భావం చెప్పాలి. ఈ కళకి భావం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ ఐగుప్తు దేశం అంతా అందరికి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సోది చెప్పేవాళ్ళు, ఏమండి ఇట్లాగా గారడి చేసేవారు, అలాగే మంత్రగాళ్ళు, వీళ్ళందరినీ పిలిపించాడు. నాకు కళ వచ్చింది, ఆ కళ నేను చెప్తాను, భావం చెప్పండి. మా వల్ల కాదు. వీళ్ళకి ఐగుప్తులో ఉన్నటువంటి వీళ్ళకి ప్రాణ సంకటం అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. రాజుకు కళ వచ్చింది, కళ భావం తెలియదు. వెంటనే ఈ యొక్క పానదాయకుడికి ఆలోచన వచ్చింది. ఓహో, అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నేను ఇట్లా నన్ను తప్పు చేసేవాళ్ళని చెరసాల్లో వేసినప్పుడు నేను కళ కన్నాను, ఆ కళ ప్రకారం దాని భావం చెప్పాడు, కాబట్టి ఆ వ్యక్తి యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు, యోసేపుని పిలిపించండి అని అప్పుడు 41 అధ్యాయంలో యోసేపుని పిలిపించడం జరుగుతుంది. యోసేపు కళభావం చెప్తాడు. ఏమండి, కళభావం చెప్పిన తర్వాత ఆ కళలో తర్వాత అతనికి జరిగినటువంటి సమస్తం అంతా కూడా ఆ రాజుకు చెప్పిన తర్వాత వెంటనే ఆ యోసేపుని విడిపించి చెరసాల్లోంచి తీసుకుని వచ్చి అతనికి క్షౌరం చేయించి ఆ కళభావం చెప్పిన తర్వాత
వెంటనే ఏమంటే 3 సార్లు మనం చూడొచ్చు. ఒకటేమంటే మన నుంచి తప్పించబడతాడు, రెండవది ఇతర దేశాలకు అమ్మబడతాడు, మూడవది చెయ్యని నేరానికి ఏమండి శిక్ష అనుభవిస్తాడు. ఆ చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ 20వ అధ్యాయం 39వ అధ్యాయం 20వ వచనంలో చెరసాలలో వేసేస్తారు. 21వ వచనంలో చూస్తే మరలా అక్కడ మూడవసారి ఏమని రాయబడుతుందంటే యెహోవా యోసేపునకి తోడై ఉండెను కనుక. ఏమండి గుంటలో అమ్మేసినప్పుడు తోడుగా ఉన్నాడని 2 సార్లు రాయబడుతుంది. అలాగే యోసేపుని చెరసాలలో చేయిన తప్పుకి చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ కూడా ఏం రాయబడుతుంది తెలుసా? దాని కింద వచనంలోనే రాయబడుతుంది 21వ వచనంలో దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు ప్రతి క్షణము. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఏమండి ప్రాణ సంకటాలు ఎన్ని జరిగినా సరే యోసేపు మీద వాలనీయకుండా దేవుడు చూస్తాడు. అంతలో తప్పు జరిగితే ఏమండి యోసేపుని కొట్టనీయకుండా దేవుడు కాపాడతాడు. ఏమండి అసలు చిన్న జరిగితేనే బానిసని ఎంత ట్రీట్ చేస్తారో తెలుసా? ఏ విధంగా ట్రీట్ చేస్తారో తెలుసా? భయంకరంగా కొడతారు. ఏమండి వీలైతే ఆ కొట్టి కూడా చంపేస్తారు. కానీ యోసేపు మీద ఒక్క దెబ్బ బండి కూడా దేవుడు కాపాడి చెరసాలలో వేయిస్తాడు. చెరసాల 2 సంవత్సరాల తర్వాత ఏమండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దేవుడు అద్భుతకరంగా 4వ అంశంకి వచ్చేసరికి దేవుడు ఆ ఐగుప్తు దేశానికి ప్రధానాన్ని చేసేస్తాడు. ఎందుకు యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానాన్ని చేయవలసి వచ్చిందంటే దేవుడు ఇశ్రాయేలు పట్ల ప్రణాళిక. ఆ దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినట్లుగా నీ సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా లెక్కింపచాలని సైన్యంలాగా నేను విస్తరింపజేస్తాను అంటే ఆ విస్తరణకు మార్గం ఎవరి ద్వారా జరిగిందంటే యోసేపు ద్వారా జరిగింది. ఎందుకంటే తన తండ్రి కుటుంబం నశించిపోకూడదు. అప్పటికే యాకోబు యొక్క 11 మంది సహోదరులు ఏమండి వారి యొక్క కుటుంబం చాలా విస్తరించబడింది. కనాను దేశంలో విస్తరించబడిన కుటుంబం ఈ కరువులో, ఈ 5 సంవత్సరాల కరువులో నాశనం అయిపోకూడదు. అందుకని దేవుడు యోసేపుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏమంటే తర్వాత 5వదిగా ఏం జరిగిందంటే కరువు నుంచి తన తండ్రి కుటుంబాన్ని రక్షించడం. ఎందుకు రక్షించాల్సి వచ్చింది యాకోబు అంటే బిఫోర్ అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానం ఏమని చేశాడు? నిన్ను విస్తరింపజేస్తాను, భూమికి నలువైపులా విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు, ఇంకా ఎన్నెన్నో చూపించాడు. అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఎవరిని హెచ్చించాలో తెలుసా? యోసేపు. 12 మందిలో కూడా ఎవరు కూడా దేవుని దృష్టికి అనుకూలమైన వారు కాదు. రూబేను కానివ్వండి, షిమ్యోను కానివ్వండి, లేవి కానివ్వండి, యూదా కానివ్వండి, ఇలాగా 12 మందిలో కూడా ఎవరికి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవించాల. యోసేపు దేవునికి ఇష్టంగా జీవించే వ్యక్తి. అందుకని యోసేపుని తీసుకుని వెళ్ళి, ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తే, దేవునికి ఇష్టాలుగా జీవిస్తే, ఇష్టడుగా జీవిస్తే ఏమండి నిన్ను కూడా ఏం చేస్తాడో తెలుసా? యోసేపు ఒక్కనే కాదు, మన వల్ల కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇష్టంగా జీవిస్తే ఏమొస్తుంది? రెండవదిగా ఏమొస్తుంది చెప్పండి? మొదటి దేవుడికి ఇష్టంగా జీవిస్తే, రెండవదిగా శ్రమ ఉంటుంది. పరీక్షలు నాకొద్దు అంటే ఏమంటే మనం పైకి పోం. చదువుకునే పిల్లడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు నాకు వద్దండి పరీక్షలు అంటే వాడు పాస్ అవుతాడా? ఏమండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు అని ఎలా తెలుస్తుంది? పరీక్షలు రాయాల్సిందే. పరీక్షలు రాయకపోతే పాస్ అవ్వడం కష్టం, ఉద్యోగం రావడం కష్టం, ఏమండి మంచిగా బ్రతకడం కష్టం. పరీక్షలు ఉంటేనే మన యొక్క ప్రతిభకు, పరీక్షలు ఉంటేనే తర్వాత మనకు ఫార్వర్డింగ్ అంటే ప్రమోటింగ్ అవుతూ ఉంటాం ఒక్కొక్క క్లాస్కి. పరీక్ష లేకపోతే డిమోషన్లో ఉంటాం, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసక శ్రమలు వస్తే మనం ఏమనుకోవాలంటే ఈ శ్రమ నా యొక్క ఔన్నత్యానికి, ఈ శ్రమ నా యొక్క అభివృద్ధికి, ఈ శ్రమ నాకు ఆశీర్వాదానికి నువ్వు అనుకుంటే కనుక మన జీవితం అత్యద్భుతంగా ఆశీర్వదించబడుతుంది, అత్యధికంగా దీవించబడుతుంది. ఒకసారి 2004లో నేను ఒంగోలు నుంచి మేదరమెట్ల వెళ్ళాలి. మేదరమెట్ల నుంచి ఒక పల్లెటూరుకి వెళ్ళాలి వాక్యం చెప్పడానికి వెళ్ళాను 2004లో. అయితే వెళితే 5 రోజుల కూడికలు నాకేదో ఒక రోజు ఇచ్చారు. అయితే 5 రోజులకు అటెండ్ అవుదామని అని పోయాను.
5:30 రోజు అయిపోయింది. ఆ కూడికలంతా అయిపోయేసరికి 12 అయింది, రాత్రి 12 అయిపోయింది. సరే భోజనం పెట్టారు, తిన్నాము, ఏదో కానుకిచ్చారు, తీసుకున్నాము. బయలుదేరి వద్దాము అనుకున్నప్పుడు అక్కడ చాలామంది లోకల్గా ఉన్నవారే, బహుశా నెల్లూరు నుంచి పోయింది నేను ఒక్కడిని అనుకుంటా. నేను ఆ రోడ్లోకి వచ్చాను, అంత మాకు ఇవ్వబడినటువంటి రూమ్ దగ్గర నుంచి అన్ని సర్దుకొని రోడ్లోకి వచ్చాను. రోడ్లోకి వచ్చి టైం చూసేసరికి 1 గంట అయింది. అప్పటికి 1 గంటకి రాత్రి పండుకొని వద్దామంటే కుదరదు, వచ్చేయాలి ఏ కాడికి ఇంటికి అని 1 గంట అప్పుడు రోడ్డు మీద నిలబడుకుంటే రోడ్డు మీద ఏమీ లేవు, నిర్మానుష్యంగా ఉంది రోడ్డు. తర్వాత ప్రభువా ఏంది ప్రభువా 1 గంట అయింది, నేను ఎలా పోవాలి నెల్లూరుకి అని ఒక రాయి ఉంటే రాయి మీద కూర్చుని ఉంటే ఎక్కడి నుంచో ఒక 2 లైట్లు వెలుగుతా వస్తున్నాయి. 2 లైట్లు వెలుగుతా వస్తుంటే బ్రదర్ మళ్ళీ తెలిసే మీకు, ఆ 2 లైట్లు వెలుగుతా వస్తున్నాయి. ఏంటి అని దగ్గరకు వచ్చి చూసేసరికి ఒక లారీ. సరే బ్రదర్ చెప్పినట్టుగా లారీయే వచ్చింది. చేయి పెట్టి ఆపాను, లారీ ఆపితే ఆగాడు. ఆగితే ఏమండి ఎక్కడ దాకా పోద్ది అంటే ఒంగోలు దాకా పోద్ది అన్న. ఒంగోలు దాకా దించండి అన్న. ఎక్కండి అన్నాడు. ఎక్కాను. నేను క్లీనర్కి డ్రైవర్కి మధ్యలో కూర్చున్నాను. ఆ పక్క క్లీనర్ ఉన్నాడు, ఈ పక్క డ్రైవర్ ఉన్నాడు. సరే అక్కడి నుంచి మేదరమెట్ల వచ్చాము. మేదరమెట్ల వచ్చిన తర్వాత అక్కడి నుంచి మేదరమెట్ల వచ్చాం. మేదరమెట్ల వచ్చిన తర్వాత అక్కడ ఏదో టీ తాగారు, నేను అక్కడే కూర్చున్నాను. టీ తాగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం మీద ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు ఆ లారీ, సింగిల్ రోడ్ అది, లారీ వస్తూ ఉంది. సడన్గా ఆ లారీ యొక్క ముందర చక్రం డొమ్మని పగిలింది. అదొకటే నాకు తెలుసు, మిగతా ఏం జరిగిందో ఏమి తెలియదు. ఒక అరగంట దాకా, అరగంట ఏమి అప్పుడు టైము 2:30, 3 అయి ఉంటుంది. ఆ 2:30, 3 అప్పుడు డమ్మని పగిలింది తెలుసు. తర్వాత 4:30, 5 అవుతుంది, నాకు మెలకు వచ్చింది. ఎక్కడున్నామని చూస్తే ఒక పెద్ద రోడ్డుకి లోయ ఒకటి ఉంది, పెద్దది, చాలా పెద్దది. ఆ లోయలో పడిపోయి ఉన్నాం. లారీ డ్రైవరు, క్లీనరు, నేను ముగ్గురం పడిపోయి, లారీ పడిపోయింది. పడిపోతే ఆ లారీ డ్రైవరు ఏమైపోయాడో తెలియదు, క్లీనర్ ఏమైపోయాడో తెలియదు. 4:30, 5 గంటలకి నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి అద్దాలు కూడా ఉన్నాయి. అప్పుడు అద్దాలు ఎక్కడున్నా ఎతుక్కున్నాను చీకట్లోనే. అద్దాలు ఏడో కాలు కింద తగిలాయి, పెట్టుకున్నాను. దానికి ఒక అద్దం ఊడిపోయింది, ఒక అద్దం ఉంది, అద్దం వేసుకున్నాను. నా బ్యాగ్ ఏడుందో ఆ చీకట్లోనే 4:30, 5 అప్పుడు ఏం కనపడతాయి, లైట్లు లేవు, సింగిల్ రోడ్డు. తడుకొని చూసుకుంటే అదంతా చూసుకుంటే ఏదో 10 నిమిషాలకు బ్యాగ్ దొరికింది. ఎత్తుకొని ఒళ్ళంతా నొప్పులు, ఏదో ఎముకలు కూడా ఇరిగినట్లుగా అనిపిస్తున్నాయి, ఎక్కడో తెలీదు. సరేలే ఏం కాదులే అని అది 5 నిమిషాలు ఆ లోయ ఎక్కి రోడ్డు మీదకి వచ్చాను. ఇటువంటి చూసే ఏం కనపడలా. అయితే ఈ కన్ను చూస్తున్నాను కానీ కన్ను కనపడలా, కుడి కన్ను కనపడలా. సరే ఎడం కన్నుతోనే చూస్తున్నాను, ఏమి రావట్లేదని నడిచిపోతూ ఉంటే రక్తం కారుతూ ఉంది. ఏందని ఇటు చూస్తే ఇక్కడ దీని మీద ఏదో గుచ్చుకుంది బాగా. ఇది ఇటు కిందకి వెళ్ళిపోయింది, ఇది ఇటు కన్నును కప్పేసింది. ఒక పొర అంటే 2 భాగాలు అయిపోయింది. ఇది కన్నును కప్పేసింది, ఇది ఏమో అట్లాగే ఉంది. కన్ను ఏదైనా చేయి పెడితే మెత్తటి అది తెల్లగా మాంసం తగులుతుంది. ఈ చేయకుండా మట్టి అంతా దాంట్లో పడి ఇంకా మంట ఎక్కువైపోతుంది. ఇదేదో పెద్ద ప్రమాదం ఉన్నట్టుందని ఒక గుడ్డ, అంటే ఒక కర్చీఫ్ లాంటి గుడ్డ తీసుకొని ఇట్లా పెట్టుకొని చాలా దూరం, ఎంత దూరం నడిచాను తెలియదు కానీ ఒంగోలు వచ్చే లోపల నాకు 7 అయింది టైం. ఒంగోలు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లోకి వచ్చాను. వచ్చి బాత్రూమ్ దగ్గర అద్దం ఉంటుంది, అద్దం దగ్గర నిలబడి చూస్తే అసలు ఈ తెగిపోయి ఇదంతా కూడా ఇప్పుడు కూడా ఉంటుంది, ఇక్కడ తెగిపోయి ఇదంతా వచ్చేసింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యథార్థంగా కొనసాగుతుంటామో, నీతిగా కొనసాగుతుంటామో, న్యాయంగా కొనసాగుతుంటామో, సాతానుడు మన జీవితాన్ని పరిశోధిస్తుంటాడు. మనల్ని ఏమంటే ఆ దారి తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది ఒకటే. నా జీవితంలో ఎన్ని మరణాల నుంచి తప్పించుకున్నానో లెక్కే లేదు. ఎన్ని ప్రమాదాల నుంచి ఒళ్ళంతా గాయాలి. అంటే అందరి సేవకులకి ఇలాగే జరగద్దంటే అలాగ జరగదు. ఎవరు ఎక్కడ ఏ విధంగా నియమించబడతారు ఆ విధంగా.
పౌలు అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క దర్శనం వేరే. సేవకులకు అందరికీ ఆ దర్శనం ఉంటుందంటే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం. ఈరోజు దేవుడు ఈ స్థితిలో నిలబెట్టాడంటే బిఫోర్ చాలా దెబ్బలు ఒడిదుడుకులు, ఏమన్నా అనారోగ్యాలు, బలహీనతలు ఎన్నెన్నో ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డా. ఈరోజు మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉన్నటువంటి మంది మనం సరిగా వినియోగించుకోగలిగితే ఏమండి దేవుని ఆశీర్వాదాలకు కొద్ది ఉండదు. ఒక ఆయన అంటాడు అబ్రహాం లింకన్, ఈయన అంటాడు, ఈయన తెలుసు అబ్రహాం లింకన్ ఎవరు చెప్పండి? అమెరికా దేశపు అధ్యక్షుడు. ఆయన అంటాడు ప్రార్థన చేయడం నీకు అలవాటైతే, ఏమండి ప్రార్థన చేయడం నీకు అలవాటైతే దేవుని యొక్క ఆశీర్వాదాలకు కొదువు ఉండదు అంటాడు. దేవుని ఆశీర్వాదాలకు కొదువు ఉండదు. ప్రార్థన చేయడం మనకు అలవాటు అవ్వాలి. ఈరోజు మనం నేర్చుకుందాం, దేవుని సందులో యథార్థంగా జీవించిన యోసేపుకి ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేని జీవితం జీవించాడు. ఎక్కడి వరకు జీవించాడంటే చూడండి, ఆ మాట చదివి నేను ముగిచ్చేస్తాను. ఆదికాండం 41వ అధ్యాయం 46వ వచనం చూడండి. 30 సంవత్సరాలు అంటే చూడండి, 17 సంవత్సరాల్లో మొదలైన శ్రమలు ఎప్పటి వరకు యోసేపుని వెంటాడే చెప్పండి? 30 సంవత్సరాల వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు శ్రమ అనుభవించాడు? 13 సంవత్సరాలు. మనం ఒక సంవత్సరంలోనే, ఒక 10 రోజుల్లోనే, ఒక వారంలోనే, ఒక రోజులోనే ఏదైనా సమస్య వస్తే మనం ఎంతగా తల్లడిపోతుంటాం, అల్లడిల్లిపోతుంటాం. అబ్రహామేమో ఏమండి ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు శ్రమను పడ్డాడు. ఇస్సాకు కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. యాకోబు కూడా ఏమండి 10 నుంచి 15 సంవత్సరాలు పడితే, యోసేపు కూడా ఏమండి 13 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి శ్రమ